బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి మరియు నిర్వాహకులు కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. ఓం గణపతియే నమః. మంది సిబ్బంది పోలీస్ సిబ్బందితో ఈ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం. అందరి సహకారం ఉంది. గణేష్ ఉత్సవ్ కమిటీ వారు, ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ వారు ప్లస్ అందరు కూడా, మేము కూడా రాత్రిపూట దినం అంతా కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళి చెక్కింగ్ చేస్తూ ఉన్నాము. పాయింట్ బుక్స్లో నమోదు చేస్తూ ఉన్నాము. అందరు కూడా మంచి అట్మాస్ఫియర్లో మంచి ఒక కోఆపరేషన్తో అందరూ పనిచేస్తూ ఉన్నారు. మీకు తెలియజేస్తున్నాం. అన్ని కూడా పీస్ఫుల్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఇది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు పోతుంది. అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండాలల్లో మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు. అది చాలా మంచి సైన్ దేశం ముందట్టు వాళ్ళంటే. నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి. అది మన హిందూ సాంప్రదాయంలో ఉంది. కానీ అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం ఉంటే చాలా మంచిగా అందరు కలిసి దేశాన్ని ముందుకు తీసుకోవచ్చు. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది. నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, గారు, శివశరణరావు గారు, అమరేందర్ రెడ్డి గారు, చాలామంది సీనియర్ నాయకులు, భాస్కర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు, వారితో పాటు కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుడు కోరుకుంటుంది.